సంవత్సరంన్నర గడిచింది, ఇంకో సంవత్సరంన్నర ఉంది. పార్టీల పరంగా ఆలోచించినప్పుడు మీరు బీఆర్ఎస్ నుంచి వచ్చినవారు, నడుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ సమస్య ఏమైనా ఉత్పన్నమైంది అట్లాంటి ప్రభుత్వం మార్పు వల్ల? ప్రభుత్వం మార్పు వల్ల మాకైతే సమస్య ఉత్పన్నమైనట్టయితే కాలేదు. ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ కనుక దీన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి కూడా ఎప్పుడు కూడా మా దృష్టికి మాత్రం మరి రాలేదు. మాకు ఎప్పుడు కూడా సహకరిస్తూనే ఉన్నారు. మేము కూడా రివ్యూ మీటింగ్ వల్ల మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలుస్తూనే ఉంటాం. రివ్యూలల్లో ఎస్సీ ఎస్సీ సబ్ ప్లాన్ మీటింగ్లు అయితే ఉంటాయి, సబ్ కమిటీ మీటింగ్లు అయితే ఉంటాయి. మేము కలిసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేసినాం. మేము కొన్ని గురుకులాలను విజిట్ చేయమని చెప్పి సీఎంఓ గారు ఆదేశాలు ఇచ్చారు. మేము 25 గురుకులాలు తిరిగి దాదాపు 25 గురుకులాలు తిరిగి సమస్యలన్నీ కూడా ప్రభుత్వ నివేదిక రూపంలో ఇచ్చినాం. గురుకుల పాఠశాలల కళాశాలల? గురుకుల పాఠశాలలు కళాశాల అన్ని తిరిగి ఒక రిపోర్ట్ ఇచ్చినాం గవర్నమెంట్కు. ఏమనంటే ఈ గురుకులాల సమస్యల మీద పక్కా బిల్డింగ్లు ఇవ్వని, బిల్డింగ్ రిపేర్స్ కావాలని, తర్వాత మెస్ ఛార్జ్ డైట్ ఛార్జ్ పెంచాలని చెప్పి రిపోర్ట్ ఇస్తే మా రిపోర్ట్ను కూడా గౌరవించి మరి ముఖ్యమంత్రి గారు మరి 40% మరి కాస్మోడ్ ఛార్జ్ పెంచడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మేము రిపోర్ట్ ఇచ్చినాం. రిపోర్ట్ కూడా చేసుకొని కూడా వాళ్ళు పెంచిండ్రు. కొన్ని గురుకులాలకైతే మెయిన్ రిపేర్స్ కూడా ఫండ్స్ కూడా మేము రికమెండేషన్ పాఠశాలలకు మన జిల్లాలో ఎగ్జాంపుల్ రామకపేటకు కానీ, తర్వాత మన మిట్టపల్లి దానికి కానీ, ఇవన్నీ కూడా మన అలవాల మన దానికి కానీ ఫండ్స్ కూడా ఈ మధ్యకాలంలో మంజూరు చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. మరి ఇంకోటి కూడా చెప్పిన ముఖ్యమంత్రి గారికి 78 సంవత్సరాల తర్వాత మరి ఇంతవరకు కూడా మరి వీసీల విషయంలో, రిజిస్ట్రార్ల విషయంలో దళితులు రాలేదు. ఉస్మాన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా కానీ, కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా కానీ రాలేదని మేము రిపోర్ట్ ఇస్తే, కాకతీయ యూనివర్సిటీలో, ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా దళితులను రిజిస్ట్రార్గా కూడా నియమించడం జరిగింది. మీరు బీఆర్ఎస్ నాయకుల ద్వారా ఈ పదవిలోకి వచ్చారు, ముఖ్యమంత్రి ద్వారా. తర్వాత కాంగ్రెస్ ఇప్పుడు పాలనలో ఉంది. మీరు జిల్లాల్లో పర్యటించినప్పుడు కాంగ్రెస్ వారి నుంచి ఏమైనా వ్యతిరేకత అట్లాంటివి ఏమైనా ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయా? ఎక్కడ అటువంటిది లేదు. ఇంకోటి ఏంటంటే మా అదృష్టవశాత్తు ఏంటంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా మా కొలికే. 2006 సంవత్సరంలో నేను ఒకప్పుడు ఆయన జడ్పించడం అయినా నన్ను ఎంకన్నా ప్రేమ పిలుస్తుండే రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికి కూడా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత బొక్క వేసుకొని పోతే బొక్క కాగలించుకొని ఎంకన్నా బాగున్నావా అని చెప్పి కాగలించుకున్నాడు. ఆయన కూడా మనకు గోయడ్ మీరు పని చేసుకుంటామండి, మేము సహకరిస్తాం, మీది కాన్స్టిట్యూషనల్ బాడీ కనుక మేము డిస్టర్బెన్స్ చేయమని చెప్పి ఆయన కూడా చెప్పిండు. మాకు ఏ జిల్లాకు పోయినా కానీ ఆ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ మాకు సహకరిస్తారు తప్ప ఈ కమిషన్ అంటే ఏంది, మా పార్టీ కాదు మీ పార్టీ అనే సందర్భాల మీద ఎక్కడ ఏ జిల్లాకు రాలేదు ఇంతవరకు. అది మా అదృష్టం అనుకోవాలి. కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళతో కూడా కాంట్రవర్సీ రాలేదు మనకు. మీ అదృష్టము మీ వ్యక్తిత్వం కూడా ఉంటుంది. నేను జిల్లాలో ఉన్నప్పుడు, జిల్లాకు పోయినప్పుడు అంజన్న ఆడ ఏం చేస్తున్నాం, జిల్లాకు పోయినప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా మర్యాదపూర్వకంగా వాళ్ళకు మేము ఇన్ఫర్మేషన్ చేస్తున్నాం. మేము ఈ జిల్లాకు వస్తున్నామని ఫోన్ చేస్తున్నాను. నేను స్వయంగా నేను ఫోన్ చేస్తా. హెడ్ క్వార్టర్లో ఉన్నారంటే కూడా నేను పోయి కలుస్తుంటాను. ఇప్పుడు మన పెద్దపల్లి జిల్లాకు పోయినా, విజయన్ రామారావు ఇంటికాడ ఉన్నారంటే వాళ్ళ ఊరికి పోయి కలిసిపోయి ఆ చాదాగా వచ్చినాం. చాలాగా సన్మానించారు. మేము జగిత్యాల పోయినప్పుడు జీవన్ రెడ్డి గారు అంత సీనియర్ నాయకులు, మన అక్కడ ఉన్నటువంటి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు ప్రభుత్వ విప్పు, వాళ్ళు మేము వచ్చినామంటే మా సమావేశానికి వచ్చారు. ఏ జిల్లాకు పోయినా కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అంటలేరు నన్ను. ఎస్సీహెచ్ కమిషన్ అనేది పార్టీలకు అతీతమైనది కనుక, రాజ్యాంగబద్ధమైనది కనుక అది అందరికీ మనకు సమానమే అనే సమదూరమే ఉంటుందని భావంతో ఉన్నారు తప్ప నేను బీఆర్ఎస్ పార్టీ అను అట్లా భావం మాత్రం ఎక్కడ కూడా మాకు కనిపిస్తలేదు. అంటే కమిషన్ చైర్మన్గా రాజకీయ ఒత్తిళ్ళు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? ఇక రాజకీయ కేసుల విషయంలో కామన్. కొన్ని జిల్లాల మేము ఇష్యూ జరుగుతున్నప్పుడు, కొన్ని మేము డైరెక్షన్స్ ఇస్తున్నప్పుడు కొందరు ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తూ ఉంటారు మాకు. కొన్ని విషయాలలో ఫోన్ చేస్తూ ఉన్నప్పుడు మేము దాన్ని మాట్లాడి ఒత్తిడి గురి కావాల్సి వస్తుంది, సవాళ్ళకి చెప్పవలసి వస్తుంది. మరి మా వాళ్ళని కాపాడుకున్నందుకు మా ఎస్సీఎస్టీలకు అండగా ఉండాలి కాబట్టి కమిషను వాళ్ళకు కూడా సమర్థవంతంగా జవాబు చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మీరు చూసేంటారు. మరి ముఖ్యమంత్రి గారు నియోజకవర్గం లగిచల్లర విషయంలో మా ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది. మేము ముక్కుండలే, మా ముఖ్యమంత్రి చెప్పిండు, ముఖ్యమంత్రి నియోజకవర్గం ముక్కుండలే, లగిచల్లర పోయినాం, ప్రొటెక్ట్ చేసినాం. దాన్ని క్యాన్సిల్ అయ్యే విధంగా కూడా మేము ముఖ్యమంత్రి ఒత్తిడి తీసుకొచ్చినాం. ముఖ్యమంత్రి గారి వాళ్ళ సీఎం నుంచి ఫోన్ వచ్చింది నాకు, ఏం సంగతి మీరు గట్ట చేస్తున్నారు, మా ముఖ్యమంత్రి గారికి మీకు మీద ఎంతో గౌరవం ఉంది, మా ముఖ్యమంత్రి గారికి మీరు ఆ రకంగా పోయి అక్కడ ముఖ్యమంత్రి గారు చేసే నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టు అయింది కదా అని అంటే నేను ఒక మాట చెప్పిన. ముఖ్యమంత్రి గారు నాకు మంచి మిత్రుడే, కలిసి పనిచేసిన టీడీపీలా కొలికే నాకు. కానీ నా పదవికి నేను న్యాయం చేయాలి. నేను ఎస్సీ ఎస్టీలకు అండగా ఉండవలసిన అవసరం ఉంటుంది.
ఎస్సీ ఎస్టీలకు ఏది జరిగినా మేము ఉంటుంది మా వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిని చూడము, ఒక దగ్గర చూడము, చూడము.